హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. చాలా రోజులైంది వీడియో చేసి. బేబీ అంటే 1 ఇయర్ అయిపోయింది బేబీకి ఇప్పుడు. అంటే 18 months అనమాట. సో అంటే 1.5 year ఎగ్జాక్ట్గా. సో ఈ అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్గా తను ఏమేమి యాక్టివిటీస్ చేస్తుంది, ఎంత యాక్టివ్గా ఉంటుంది, ఈ ఇయర్లో బేబీ నుంచి ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఫుడ్ ఎలా ఉంటుంది, ఈరోజు విషయాలు తెలుసుకుందాము. అయితే మీరు ఫస్ట్ టైం ఛానల్ని చూస్తే ఒకసారి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. యాక్చువల్గా తను అంటే ఈ ఇయర్లో చాలా గ్రోత్ మనకి ఎక్కువగా కనిపిస్తుంది. 1 year ప్లస్ అయినప్పటి నుంచి యాక్టివిటీస్ కానీ తన మూమెంట్స్ కానీ చాలా ఇంక్రీజ్ అవుతాయి. సో మనకు వర్క్ కూడా ఎక్కువ అవుతుంది. కొందరు పిల్లలు 1 year 2 monthsకి లేకపోతే 12 monthsకి, కొంతమంది 9-11 months సో అప్పుడు స్టార్ట్ చేస్తారు. పాప కూడా 10 months అప్పటి నుంచి వాకింగ్ స్టార్ట్ చేసామంది. ఇంకా అప్పటి నుంచి మనం చూస్తూనే ఉండాలి. సో పిల్లలు చాలా నోట్లో పెట్టేసుకోవడం కానీ, అటు ఇటు తిరగడం కానీ, కొంతమందికి ఐడియా ఉంటుంది ఇక్కడ వెళ్ళొద్దు అక్కడ వెళ్ళాలని. కానీ కొంతమంది ఏంటంటే ఏం తెలియదు, వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు. సో ఈ టైంలో చాలా జాగ్రత్తగా చూస్తుండాలి. అంటే 1 year తర్వాత చెప్తున్నా. ఇంకా 18 months వచ్చేసరికంటే చూసారుగా ఎలా పరిగెడుతుందో. సో ఈ టైప్ అయిపోతారు. సో కొంచెం కాన్షియస్నెస్ కూడా వస్తుంది. మా పాప చాలా కాన్షియస్గా ఉంటుంది. ఎటైనా వెళ్ళాలంటే ఆలోచిస్తుంది 2-3 సార్లు. ఇంకా స్క్రీన్ కూడా అడుగుతుంది, చూసారు కదా. అంటే అది ఒకదానికి అలవాటు అయిపోతారు. సో అలా ఇది స్క్రీన్ ఇవ్వడం అంత మంచిది కాదు. సో కొన్ని పనులు జరగాలంటే అప్పుడప్పుడు ఇస్తాను, కానీ ఎక్కువ ఓవర్గా ఏమి ఉండదు. తను యాక్టివిటీస్ చేస్తూనే ఉంటుంది, అలా అని ఎప్పుడు స్క్రీన్ చూస్తూనే ఉండదు. అంటే అంత ఇంట్రెస్ట్గా ఏం పెట్టి చూసే టైప్ అయితే కాదు, ఎందుకంటే మేము అంత అలవాటు ఏం చేయలేదు. ఎప్పుడూ ఒకసారి ఇస్తాను అనమాట. ఇంకా ఎండాకాలం కాబట్టి చాలా వాటర్ తాగడం అవన్నీ మంచి హ్యాబిట్స్ అలవాటు చేసుకుంది. తనకు తానే తినడం, మీరు ప్లాస్టిక్ బాటిల్స్ మానేసేయండి. ఎంత ఎర్లీగా వాళ్ళకు అలవాటు పోతుందో అంత మంచిదన్నమాట హెల్త్కి, చిన్నపిల్లలకి. ఇప్పుడు ఏంటంటే అంత స్టీల్ గ్లాస్ కానీ సిల్వర్ గ్లాస్ కానీ ఏది యూస్ చేస్తే వాళ్ళకు 1 year నుంచే స్టార్ట్ చేయండి, చాలా బెస్ట్. ఎందుకంటే ప్లాస్టిక్ అంత మంచిది కానీ నా దృష్టిలో. ఇంకా తాగడం కూడా అలాగే అలవాటు. 1.5 yearలో మెయిన్గా సెకండ్ వాళ్ళు చాలా తొందరగా మాట్లాడతారు, ఎందుకంటే ఫస్ట్ వాళ్ళతో ఉంటున్నారు కాబట్టి అలా అంటారు. కానీ అలా ఏముండదు. ఇంత అంటే వాళ్ళకి ఏ టైంలో వాళ్ళు ఎలా మాట్లాడాలి అనేది వాళ్ళ ఏమంటారు కాన్షియస్ని కానీ, వాళ్ళ లిసనింగ్ కానీ, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టే మాట్లాడతారు. మనం ఏదో కూర్చోబెట్టి ఫోర్స్ చేసి ఇలా మాట్లాడమ్మా, ఈ వర్డ్ మాట్లాడమ్మా అంటే ఎప్పుడు మాట్లాడరు. వాళ్ళకు ఏదైనా ఇప్పుడు అక్క దగ్గరికి వెళ్ళి తీసుకురా, అక్క తీసుకురా, అక్క తీసుకురా అంటే అలా నేర్పిస్తే తనకు తిను అక్క అని అలవాటు అవుతుంది. అదే డాడీ దగ్గరికి వెళ్ళు అంటే అలా అర్థం చేసుకునే కాన్షియస్నెస్ అయితే వస్తుంది ఈ టైంలో. ఇంకా ఎవరు ఏంటి అనేది కూడా గుర్తుపడుతుంది. మీరు ఇలా అక్క అని పిలిస్తే ఓహో అక్క అని పిలవాలా, తను కూడా ట్రై చేస్తుంది. అక్క అని నేను పిలుస్తుంటే తను కూడా అక్క అక్క, అంతేకాని కూర్చోపెట్టి తనకు నేర్పించాల్సిన అవసరం లేదు. మనకు వాళ్ళని కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేయాలి. కూర్చోబెట్టి ఎప్పుడే నేర్పించినా వాళ్ళు నేర్చుకోరనమాట. సో అలా ట్రై చేయకండి, పిల్లల్ని ఫోర్స్ చేయకండి. వాళ్ళు అలా అయితే పక్కా వినరు. మనం ఏదైనా కమ్యూనికేట్ చేసి పిలుచుకురాపో తీసుకురాపో అన్నప్పుడు వాళ్ళే అర్థం చేసుకొని వాళ్ళే చేసేస్తారనమాట. సో అది వాళ్ళని ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇంకొకటి, బేబీ ఎప్పుడు యాక్టివ్ ఉందా లేదా అలా చెక్ చేసుకుంటే చాలు అనమాట మనకి. సో తను పర్ఫెక్ట్గానే వెళ్తుంది అని అనుకుంటాం. డల్గా ఒకే దగ్గర కూర్చొని ఏం యాక్టివిటీస్ చేయకుండా ఉంటే అప్పుడు కొంచెం వాళ్ళకి కొంచెం మనం పుష్ ఇవ్వాలన్నమాట. సో లేకపోతే డల్గా అలా ఉంటారు. ఇది ఎలా అవుతుందో పౌడర్, చాట్ మసాలా, కొరియాండర్ పౌడర్, కొద్దిగా ఆయిల్. మనం డీప్ ఫ్రై చేసేదానివల్ల కొంచెం బెటర్గా. ఇప్పుడు మొత్తం మిక్స్ చేస్తున్నాను అనమాట. ఎలా వస్తుందో తెలీదు కానీ ట్రై చేస్తున్నాను. ఎందుకంటే మ్యాక్సిమం అన్నీ ఎయిర్ ఫ్రైయర్లో కొన్నిసార్లు మనకు టైం కుదరదు కదా. సో అందుకే చేసేదాన్ని. ఎయిర్ ఫ్రైయర్ యూజ్ చేయడము
మంచిదే, కానీ ఎలాంటి రూల్స్ చేస్తున్నామని చూసుకోవాలి. ఏమేమి కుక్ చేస్తున్నాము, ఎంతవరకు కుక్ చేస్తున్నాము అని చూసుకుంటే ఓకే పర్లేదు, మన రెగ్యులర్ లైఫ్లో యూస్ చేయొచ్చు. ఎయిర్ ఫ్రై ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇందా వేసేస్తున్నాం అన్నమాట. డైరెక్ట్గా స్ప్రెడ్ చేయండి ఈవెన్గా, లేదంటే అన్ని ఈవెన్గా కుక్కోవాలి. పిల్లలతో ఎలా టైం స్పెండ్ చేస్తూ మన పనిని మనం ఎలా తగ్గించుకోవచ్చు అంటే, ఇది ఎయిర్ ఫ్రైయర్ వల్ల నాకు ఒక టైం మిగులుతుంది. స్టవ్ కూడా నాకు 4 ఉన్నాయి కాబట్టి దానివల్ల కూడా నాకు టైం మిగులుతుంది అనమాట. కుకింగ్ టైం స్పెండ్ చేసి తను పడుకున్నప్పుడు ఈజీగా అయిపోతుంది. తను లేచి ఉన్నప్పుడు తనతో టైం స్పెండ్ చేయడం అలాంటివి చేస్తే పిల్లలు కొంచెం యాక్టివ్గా ఉంటారు. సో నేను ఈ బెండి ఫ్రై అయితే ఎయిర్ ఫ్రైయర్లో ట్రై చేస్తున్నాను. ఇది కుక్ అవ్వడానికి ఆల్మోస్ట్ నాకు ఒక 20 మినిట్స్ పట్టింది. ఎందుకంటే తక్కువ టెంపరేచర్ పెట్టేశాను, హీట్. రైస్ అయితే సాంబార్ రైస్ పెడుతున్నాను, నెయ్యి వేసి కొద్దిగా. నేను మరీ సాఫ్ట్గా ఏం చేయట్లేదు, తినాను. అలాగైతే కొంచెం మెత్త చేయండి. ఈ పిల్ల తినేస్తున్నాను నార్మల్గానే. చూడండి, ఇంత రైస్ సాఫ్ట్గా ఉంటే చాలు. మన బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూడండి, పర్లేదు, బాగానే ఉంది కదా. కాకపోతే టైం చాలా పడుతుంది, ఒక 30 మినిట్స్ వరకు అప్రాక్సిమేట్గా. టెంపరేచర్ 180 పెట్టాను నేను. సో ఇప్పుడు ఈ సాంబార్ రైస్తో పాటు నాకు బెండకాయ ఫ్రై వేసేసుకున్నాను. హాయ్ శ్రీయాన్వి, శ్రీయాన్వికి వ్యాక్సినేషన్. ఎలా ఫీల్ అవుతుందో ఆఫ్టర్ లాంగ్ బ్యాక్. హాయ్ హాయ్, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. ఆఫ్టర్ వ్యాక్సినేషన్. యాక్చువల్గా 1.5 year వ్యాక్సినేషన్ ఉంటుందన్నమాట పిల్లలకి. సో అది కూడా ఫినిష్ చేసుకున్నాము. మళ్ళీ తర్వాత 5 years తర్వాత రమ్మన్నారు మళ్ళీ. ఇది ఓన్లీ గవర్నమెంట్ వ్యాక్సిన్సే వేస్తున్నాం అనమాట. పెద్దమ్మకైతే ఇంత చూడలేదు, ఎందుకంటే ప్రైవేట్లో పెయిన్లెస్ వ్యాక్సినేషన్స్ ఉంటాయి. సో మేము అంతా అక్కడే వేయించాము. సెకండ్ పాపకి ఇంకా డాక్టర్ సజెస్ట్ చేసేసరికి ఇక గవర్నమెంట్లో వెళ్తున్నాం అనమాట. కానీ పాపం పెయిన్ అయితే భరించుకోలేకపోయింది. కొన్ని టిప్స్ చెప్తాను, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. వ్యాక్సినేషన్ వెళ్ళే ముందు బేబీ బాగా పడుకునేటట్టు చూడండి. అక్కడ వెళ్ళిన తర్వాత వ్యాక్సినేషన్ అయిన వెంటనే తనకు అంటే ఈ పెయిన్ వ్యాక్సినేషన్స్ ఉంటాయి కదా, తను చెప్తుంది వేస్తారు, ఏది పెయిన్ ఏది కాదనేది. అది చెప్పినప్పుడు ఇంటికి తీసుకొచ్చి ఏడ్చినా సరే కొద్దిగా సేపు ఐస్తో మసాజ్ చేయండి. తర్వాత పెయిన్ ఎక్కువైపోతుంది. ఐస్ మసాజ్ తర్వాత పడుకోబెట్టకండి. పడుకొని లేచిన తర్వాత పెయిన్ అయితే లేచి ఆడుతుంది. సో పడుకుంటే ఏమవుతుందంటే అదే ప్లేస్లో ఉండి పెయిన్ వచ్చి ఉబ్బిపోతుంది. సో తను భయపడింది, కాళ్ళు అసలు కదపడానికి లేవడానికి కూడా అవ్వలేదు తనకి. సో తను అక్కడ రాకర్లో నేను పడుకుంటా అన్నట్టు నన్ను తీసుకెళ్ళింది అనమాట, ఓన్లీ రెస్ట్ పొజిషన్లో. ఇది ఒక రోజు కంప్లీట్ రోజు ఉంటుందన్నమాట. మీరు ఐస్ పెట్టకపోతే లేకపోతే దానికి ఏదైనా, సో ఆ ఇంజెక్షన్ పెయిన్ పోవడానికి ఇమ్మీడియట్ అలా చేసేసేయండి. తర్వాత పడుకోబెట్టకండి, ముందే పడుకోబెట్టేసేయండి. తనని ఆడనివ్వండి, అప్పుడు కొంచెం తగ్గుతుంది. మధ్య మధ్యలో ఐస్ పెట్టడానికి ట్రై చేయండి. ఒకవేళ గవర్నమెంట్ వ్యాక్సినేషన్స్ ఇస్తే ఇది మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను చూసా పాపకి. Come. Come.
తన నడక చూసారా, ఇది ఈవినింగ్ టైం అనమాట. అంటే కొంచెం ఓకే అయింది. నడవమంటే అదేదో అయినట్టు పేషెంట్ లాగా వెనకకు పెట్టి కాళ్ళు ముందుకు పెట్టి నడుస్తుంది కామెడీగా. అంటే పిల్లలకి ఏమర్థమవుతుంది, అక్కడ పెయిన్ ఉంది, ఇలా నడవాలి అనేది ఆలోచన ఉంటుంది కదా. అది కొంచెం మనకి మస్తు అనిపిస్తుంది అనమాట సిచ్యువేషన్. ఈ టైంలో కూడా మేడం గారికి క్రీమ్ కావాలి. నేనేదో పెట్టుకొని రెడీ అవుతుంటే మేడం గారికి క్రీమ్ రావాలంటే సరే కదా అని ఇచ్చాను అనమాట. కొద్దిగా ఎలా అయితేంది, తను యాక్టివ్ అయిపోయింది ఈవినింగ్కి. మేము చాలా హ్యాపీ. తను కష్టపడుతుంటే చూడలేకపోయా అనమాట. సో ఇప్పుడు ఫన్నీ అయిపోయింది. సో పాపం ఇంత కష్టపడింది కదా అని తన కోసం ఈవినింగ్ టైం బేకింగ్ చేయబోతున్నాము. మనం ఇప్పుడు సూజీ కేక్ చేసుకోబోతున్నాము. ఇది చాలా సింపుల్ అనమాట. అంటే ఎప్పుడైనా కేక్ చేయాలి, ఫటాఫట్ చేయాలి, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా ఇంత క్వాంటిటీ వేయాలి అంత క్వాంటిటీ వేయాలని ఎక్కువ ఐటమ్స్ లేకుండా సింపుల్గా అయిపోతుంది కేక్. 1 కప్ సూజీ తీసుకున్నాను. మిల్క్ మేడ్ ఎంత ఉందో అంతే వేసేసాను. నా దగ్గర కొద్దిగానే ఉంది. నెక్స్ట్ 1 కప్ ఫ్రెష్ క్రీమ్ తీసుకోండి. లేకపోతే 1 కప్ ఫ్రెష్ క్రీమ్ కూడా తీసుకోవచ్చు. లేకపోతే 1/2 కప్ ఫ్రెష్ క్రీమ్ ఒకటి, 1/2 కప్ మిల్క్ తీసుకుంటే సరిపోతుంది సూజీకి సోక్ అవ్వడానికి. ఒకవేళ సరిపోకపోతే లాస్ట్కి మిల్క్ 2 థిక్ అవ్వకుండా కొంచెం లూజ్గా ఉండడానికి 2 to 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేయండి లాస్ట్కి. అయితే నేను ఇక్కడ షుగర్ తీసుకోవట్లేదు, ఎందుకంటే ఇక్కడ మనం మిల్క్ మేడ్ వాడుతున్నాము. కొద్దిగా డార్క్ చాక్లెట్ వేసేస్తే ఆ స్వీట్నెస్ అక్కడ వచ్చేస్తుంది అనమాట. డార్క్ చాక్లెట్ వచ్చేస్తే కొంచెం మంచిగా టెక్స్చర్ వస్తుంది. సో అందుకే ట్రై చేస్తున్నాను. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్పాను కదా, అవే మొత్తం డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను. ఒకవేళ ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ ఎలాగో మీరు చూస్తున్నారు, ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కూడా ట్రై చేయండి. దీనికి ఎక్కువ ఏం కాన్సెప్ట్ ఉండదు, ఏముండదు. ఫాస్ట్గా మిక్స్ చేసేసి ఒక 10 to 15 minutes సైడ్కి పెట్టేసి లాస్ట్కి బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ యాడ్ చేసి కొద్దిగా వెనీలా ఎసెన్స్ ఫ్లేవర్ కోసం యాడ్ చేసేస్తే బేకింగ్ కూడా టైం ఎక్కువసేపు పట్టదు, 20 minutes చాలు. సో ఇంకా ఓవెన్లో అయితే 5 to 6 minutes. ఓవెన్ లేదు కాబట్టి నేను ఎయిర్ ఫ్రైయర్లో చేసేసాను. కొంచెం 20 minutes టైం పట్టింది. పర్ఫెక్ట్గా వచ్చింది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి పిల్లలకి. ఎప్పుడైనా ఇది ఎలా అంటే స్నాక్స్ టైంకి కూడా టీ కేక్ లాగా స్నాక్ బాక్స్లోకి చాలా మట్టుకు యూజ్ అవుతుంది. నేను అప్పుడప్పుడు చేసి పెడుతుంటాను అనమాట. ఎప్పుడైనా స్నాక్ ఏం ఐటమ్స్ లేకపోతే హెల్తీ కూడా కొంచెం మనం ఏమి మైదా అది వాడట్లేదు కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా. చిన్న పాపకు పెడతానంటే కొద్దిగా పెడతాను, అంతేమి అంటే ఎక్కువ మైదా అవేమి షుగర్ ఇంగ్రీడియంట్స్ లేవు కాబట్టి సో కొద్దిగా ఇస్తాను అనమాట. తను కూడా ఎంజాయ్ చేస్తుంది మంచిగా. అప్పుడప్పుడు ఇలాంటివి చేసిస్తే 1.5 yearలో అంటే మీ పిల్లలు ఎలా చేస్తారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు, అంటే ఇప్పటికి మాట్లాడుతున్నారా, ఏమేమి మాట్లాడుతున్నారో అవన్నీ షేర్ చేయండి. మన చిన్న పాప అయితే అమ్మ, అక్క, డాడీ అని ట్రై చేస్తుంది, తాత అని ట్రై చేస్తుంది, బోబో అంటుంది. అంటే ఇలాంటి చిన్న చిన్న వర్డ్స్ అయితే మాట్లాడుతుంది, ట్రై చేస్తుంది. ట్రై చేయడానికి కాదు, అంటే మీ ఇంట్లో పిల్లలు ఉంటే ఎంతవరకు మాట్లాడుతున్నారు, ఎంత యాక్టివ్గా ఉన్నారో అవన్నీ మాకు కూడా కమెంట్ బాక్స్లో చెప్తే మాకు కూడా అర్థమవుతుంది. సో ఇది ఈరోజు వీడియో. మన వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాము, మళ్ళీ కొత్త రెసిపీస్తో. ఇంకా బేబీ గ్రోత్ గురించి, కేర్ టిప్స్ గురించి, డెవలప్మెంట్ గురించి అన్ని విషయాలు షేర్ చేసుకుందాము. సో అంతవరకు స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఒకవేళ వీడియో ఎండ్ వరకు చూస్తే ఖచ్చితంగా షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.